శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 39వ అధ్యాయంలో ఉన్నామండి. ఈ 39వ అధ్యాయంలో నిన్న అటు వరకు చెప్పుకున్నాము. అయితే ఈవేళ సమాధి మందిర నిర్మాణం, బాబాగారు గీత గురించి ప్రశ్నించడము, దాన్ని వివరణ, ఇవన్నీ కూడా నిన్న చెప్పుకున్నాము. మరి ఈవేళ సమాధి మందిర నిర్మాణం గురించి చెప్పుకున్నాము. సమాధి మందిర నిర్మాణము, బాబా తాను నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడునూ మాట్లాడువారు కారు. అదండి, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరిగా పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. అది అంటేనే బాబాగారు ఆయన పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి మనలాగా అంటే మనం ఏమనుకుంటామంటే మానవులుగా మనతో పాటు మానవ రూపంలో తిరిగారు కాబట్టి వాళ్ళు ఒక ప్లానింగ్ గాను ఒక 10 మందితో చెప్పుకుని ఇలా చేస్తాం. కానీ ఆయన భగవత్ స్వరూపుడు కాబట్టి ఆయన ఎవరికి అంత చిక్కడు. ఆయన చేయాలనుకున్నది పరిస్థితులు కలిగించుచుండువారు. ఎలాగా నేర్పరిచి అంటే సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము దానికి ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహిబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా నుండేవాడు. అది బూటి గారి గురించి మనకు తెలుసు కదా, బాబు సాహిబ్ బూటి గారు. అయితే ఆయన షిరిడీలో ఉండేవారు నివాసం. అతనికి అచ్చట సొంత భవనం ఉండిన బాగుండునని ఆలోచన కలిగింది. షిరిడీలోనే ఉంటూ ఆయన అనుకున్నాడండి, ఆయన నాగపూర్కు చెందిన ఆయన ఇక్కడికి షిరిడీకి వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయాడు. కానీ ఏమనుకునేవాడంటే నాకు ఇక్కడ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు షిరిడీలోనే అనుకునేవాడు. పాపం ఆయన చాలా కోటీశ్వరుడు. అయితే అతనికి అతడి సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగాను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. అతను వాడలో నిద్రపోయాడంటండి. నిద్రపోయినప్పుడు అతనికి ఒక కల వచ్చిందంటండి. ఆ కల ఏంటో చూద్దాం. బాబా స్వప్నంలో నగుపడి ఒక వాడను మందిరముతో సహా నిర్మించుమనేను. బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చి అన్నారంట, నువ్వు మందిరంతో పాటు ఒక వాడను కూడా నిర్మించు అని చెప్పారంటండి. అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యము కనిపించింది. అక్కడే పడుకున్న శ్యామ గారికి కూడా ఇదే దృశ్యం వచ్చిందంటండి స్వప్నంలో. బాపు సాహిబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణం అడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడను నిర్మించుము, నేను అందరి కోరికలను నెరవేర్చేదని నేను. బాబాగారు నాకు అతనికి దుఃఖం వచ్చేస్తుందంటండి. అందరికి కోసము ఒక వాడని నిర్మించండి, ఒక మందిరాన్ని అని చెప్పారంటండి బాబాగారు. అతను ఏడ్చుతూ చెప్పాడు, నేను అందరికీ కోరికలను నెరవేర్చేదనా నేను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని బాబా ఆవేశమైన మయమరచి తిని ఆయన మాట్లాడే ఇదికి నాకు అసలు ఆనందం పట్టలేకుండా ఉన్నాను. నేను నా గొంతుకు ఆర్చుకొని పోయాను, నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితేనే వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు చూడండి, వాళ్ళిద్దరూ ఒకే స్వప్నాలే ఒకే రోజు వాళ్ళిద్దరికీ బాబాగారు దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పారు. అప్పుడు బాబు సాహిబు బూటి విస్మయమందెను. ధనవంతుడొకట చేతను చేతనైన వాడొకట చేతను అచ్చటొక వాడను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు అంటే శ్యామ గారి సహాయంతో ఒక ప్లాన్ గీసెను. సరే, అయితే నీకు బాబాగారు స్వప్న దర్శనంలో అదే చెప్పారు, నాకు ఇదే చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆలోచించుకున్నారండి.
సరే అయితే ఒక ప్లాన్ గీసుకుని మనము దాన్ని అమలు చేద్దాం. ఎందుకంటే ఆయన ధనవంతుడు కాబట్టి బాపు సాహెబ్ గారు నేను ఇది చేద్దాము అన్నారు. అయితే సహాయంతో ఒక ప్లాన్ గీసేద్దాము. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. చూడండి, టక్క జరిగిపోయింది. అది కూడా పట్టుకెళ్ళి బాబా దగ్గర పెట్టారు. బాబా గారు కూడా ఆమోదించారు. వీళ్ళకి స్వప్నంలో కనిపించి చెప్పారు బాబా గారు. కానీ ఇక్కడికి వెళ్ళి బాబా గారికి పర్మిషన్ కూడా తీసుకుని బాబా దగ్గర పెడితే బాబా గారు కూడా ఓకే అనడము, అది టకటక చూడండి వెంటనే అది వాళ్ళు అమలుపరచడం జరుగుతూ ఉంటుంది. అయితే కట్టుట ప్రారంభించింది. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్య పరిగృహము భూగృహము బావి పూర్తయ్యాను. బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండేవారు. బాబా గారు కూడా అటు ఇటు ఇది కడుతున్నప్పుడు అలాగెళ్ళి ఇలాగా అలాగని ఆయన సలహాలు కూడా తీసుకున్నారండి. వీళ్ళు బాబా గారి సలహాలు కూడా తీసుకున్నారు. అప్పుడు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనేది. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యలోని ఒక విశాలమైన హాలులో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టాను. సరే, కడుతున్నారు, అంతా జరుగుతూ ఉంది, అన్నీ అవుతున్నాయి, పనులన్నీ అవుతున్నాయి. ఈయన బాబు సాహెబ్ గారికి ఒక ఆలోచన వచ్చింది. చుట్టూ గదిలుండి చక్కగా మధ్యలోని కృష్ణుడు విగ్రహాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామకు చెప్పాను. ఇదే విషయాన్ని శ్యామకు చెప్పి, శ్యామ నువ్వు బాబా గారిని కూడా కనుక్కో, నేను అయితే కృష్ణుడు విగ్రహాన్ని పెట్టాలి అనుకుంటున్నాను అని అంటాడు. సరే అని చెప్పి అయితే ఈ బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామకు చెప్పాను. వాడప్రక్క నుంచి బాబా పోచుండగా వారిని శ్యామ ఈ విషయమును అడగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను. ఈ పరమార్థాన్ని అప్పుడు వాళ్ళు గ్రహించలేదండి. బాబాగారు ఏమన్నారు, కృష్ణుడిని బాబు సాహెబ్ జోగ్ గారు కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారు. కానీ బాబా గారు శ్యామ గారు ఈ విధంగా చెప్తూ ఉంటే బాబా ఏమంటున్నారు చూడండి, సరే ఆ వాడంతా పూర్తయ్యేసరికి నేనే అందులో ఉంటాను. అదండి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామకు చెప్పిన. వాడ ప్రక్క నుంచి బాబా పోవచుండగా వారిని శ్యామ ఈ విషయం అడగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయం పూర్తిగా కానీ నేను అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడవైపు చూచుచు, వాడ పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. వాడ పూర్తయిపోయి దాన్ని మనమే ఉపయోగించుకుందాం. మనమందరము అచ్చట నుందము, అందరూ కలిసి మెలిసి ఆడుకుందము, ఒకరినొకరు కౌగలించుకుని సంతోషముగా నుండవచ్చును. ఈ విధంగా అంటున్నారండి బాబాగారు శ్యామత అనను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభ సమయమా అని శ్యామ అడగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పొగలగొట్టి పనిని ప్రారంభించాను. కొద్ది కాలంలోనే పని పూర్తయ్యాను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునిపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహిబు మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన ₹1,00,000 వ్యర్థమగుననియు చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబుకే కాక అందరికీ ఊరట కలిగించెను. ఇదండి జరిగిన సంగతి. చూడండి, వాడ నిర్మాణం అయిపోయింది. ఇంకా విగ్రహానికి
ఆర్డర్ ఇవ్వాలి, చేయించాలి అనుకుంటారు. ఈ లోపల బాబా గారికి అనారోగ్యం కలుగుతుంది, జ్వరం వస్తుంది. సరే, ఆయన చాలా చాలా నీరసించిపోయి ఆయన శరీరాన్ని విడుస్తారేమో అన్నంత ఇదిలో అయిపోతారు. అప్పుడు బాబు సాహిబ్ గారు, అయ్యో బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు, అయ్యో బాబా లేకపోతే ఎలాగ నేను ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నానే, అయ్యో బాబా ఉండుంటేనా ఏంటి పరిస్థితి ఇలా అయిపోయింది అని చింతిస్తున్నాడంటండి. కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాబాగారు ఏమన్నారండి? శ్యామగారితో అన్నారు. సరే సరే, అందులోని మనమే ఉండొచ్చులే, ఆడుతూ పాడుతూ అందరము కలిసిమెలిసి ఉంటాము అన్నారు కదా. అలా బాబు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలము నా బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. బాబాగారు శరీరాన్ని విడిచారు. ఇప్పటికీ కూడా మనకి సమాధి మందిరంలో కింద అండర్గ్రౌండ్లో ఆయన సమాధి ఉంటుంది. దానిపైనే అదే రూట్లో సమాధి అని పొద్దున్నే వస్త్రాలు అవి మారుస్తూ ఉంటారు. బాబాగారి విగ్రహానికి ఎదురుగా ఉంటుంది కదండి, దాని కింద ఉండేది అండర్గ్రౌండ్లో సమాధి మందిరం. అంటే అది కింద సమాధి ఆయన శరీరం విడిచినప్పుడు పెట్టింది. దానికి పైన కట్టారు కాబట్టి బాబాగారు అన్నారు కదండి, నా శరీరం నుంచి నా ఎముకలు మాట్లాడతాయి అని అనలేదు, నా సమాధి సమాధానం చెబుతుందని కూడా చెప్పారు. ఇప్పటికీ కూడా మనం తాగితే అదే రీతిగా బాబాగారు మనకి దర్శనమిస్తున్నారు, ప్లస్ పలుకుతున్నారు. అన్ని రకాలుగా మనకి ఆశీర్వాదం అందుతుంది. సమాధి మందిరము ఇప్పటికీ ఆయన సమాధి కిందే ఉంది. దానిపైనే బాబాగారి విగ్రహము అది పెట్టారు. బాబాగారు నివాసం ఉన్నది ఎక్కువగా మన ద్వారకామాయిలో. విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కృష్ణుడికి బదులు బాబాగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ తర్వాత ఈ సమాధికి పైనే ఈ సమాధిలాగా కట్టడము జరిగిందనమాట. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది సాయి మందిరాలు నిర్మిస్తూ బాబాగారి సమాధి మందిరంలాగా అంటే సమాధిలాగా కూడా పెట్టడం జరిగింది. ఏమండి, దేహాన్ని ఒకచోటే ఉంటుంది, అది ఓన్లీ షిరిడీలో మాత్రమే. దుని అనేది అగ్నిని ఆహ్వానించి బాబాగారికి ఇష్టమైంది అగ్నిదేవుడు. ఆయన్ని ఆహ్వానించి దుని వెలిగించి మన పాపకర్మను ప్రక్షాళన చేశారు. అది వేరే, ఎవరైనా పెట్టుకోవచ్చు. దుని అనేది అగ్నిని ఆహ్వానించుకోవచ్చు. అది పెడితే కూడా బాబాగారికి ఇష్టం కాబట్టి అది ఉండొచ్చు. కానీ సమాధిని మాత్రము పెట్టకూడదు. ఎందుకంటే బాబాగారు షిరిడీలోనే శరీరాన్ని విడిచారు, అక్కడే ఉన్నారు. అలాగని ప్రతి చోట ఉన్నారు. బాబాగారు చెప్పారు కదండి, నువ్వు ఎక్కడ నన్ను పిలిస్తే నేను అక్కడే నీకు ఇస్తాను. కానీ షిరిడీ అంత పవిత్ర స్థలం కావడానికి కారణం ఆయన నడయాడిన ప్రదేశము, ఆయన శరీరము వదిలిన ప్రదేశము. ఇప్పటికీ కూడా ఆయన శరీరాన్ని వదిలినా కూడా ఆయన తిరుగాడే ప్రదేశము షిరిడీ. అక్కడ మాత్రమే సమాధి ఉండాలి. అదే అసలైన పవిత్రమైనది. ఇంకెక్కడైనా పెడితే అది చాలా తప్పు, పెట్టకూడదండి. చాలామంది ఏంటంటే ఇమిటేషన్ అనమాట. అంటే బాబాగారు షిరిడీలో ఏ విధంగా ఉందో ఆ నమూనాతో ఇప్పుడు సాయి మందిరాలలో కూడా ప్రతిదీ అలా పెడుతున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎంతవరకు ఏది కరెక్ట్. బాబాగారిని ఆరాధించడం కరెక్ట్, అంతే. ఆయన్నే ధ్యానించడం, ఆయన్నే పూజ, ఆయనకి ఉన్నాడు, ఇప్పటికీ మనతోనే ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. మరి అక్కడ మ్యూజియంలో ఆయన అన్నీ ఉన్నాయి, ఆయన వాడిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తున్నాం. అలాగే ఆయన వేసుకున్న పాదుకల్ని కూడా, అంటే చెప్పులే వాడేవారు, అదొక రకమైన బూట్లలాగా. అది కూడా ఆయన ఎప్పుడు వేసుకోలేదండి. వేరే వాళ్ళు బహుకరిస్తే దాన్ని ప్రేమగా తీసుకుని ఒక్కసారి అలా తొడిగి ఇలా తీసేశారండి. ఆయన చెప్పులు ఎప్పుడు వాడలేదండి. అయితే అవి కూడా ఆయన పాదస్పర్శకి
ఇదైనవి కాబట్టి మనం కూడా ఈరోజు దాన్ని పూజించుకోవచ్చు, అది తప్పులేదు. అలాగా బాబు సాహెబ్కే గాక అందరికీ ఊరట కలిగినది. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబా సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియో బూటివాడియే సమాధి మందిరమనియో అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరము సమాధి ఒకటచే బాపూసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. అంతే కదండి. మరి ఆ బూటి గారు ఎంత అదృష్టవంతుడండి నిజంగానే. బాబాగారు కూడా చెప్పారు ఈ విధంగా నేనే అని. మరి కృష్ణుడి కోసం అనుకున్న రాతిని బాబాగారు విగ్రహం చెక్కించడము, ఆయనే ఆ వాడలో ఉండడము, ఇదంతా కూడా అద్భుత లీల. ఇప్పటికీ మనము బాబాగారిని దర్శించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటున్నామంటే కారణం ఆయన మనతోనే మన దగ్గరే ఉన్నారు. ఇది నిజం. మరి రేపొద్దున్న 39వ అధ్యాయం అయిందండి. 40వ అధ్యాయంలోకి అడుగు పెడతాము. రేపు చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం. అలాగే రేపు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము సందర్భంగా ప్రతి ఒక్క సాయి బిడ్డకి అలాగే శ్రీమూర్తులకి అందరికీ కూడా మరి ఈ వరలక్ష్మి కటాక్షం కలగాలని, వరలక్ష్మీదేవి కటాక్షం కలిగి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుషుతో శ్రీమూర్తులు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లాలని మరి అమ్మవారి ఆశీర్వాదము, అలాగే అమ్మ ఒడి లాంటి బాబా ఆశీర్వాదాలు కూడా మీ అందరికీ అందజేస్తున్నాను. సాయిరాం.